వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్సిలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు టౌన్ హాల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఈరోజు మీటింగ్ ఏ విధంగా జరిగింది, ఈ మీటింగ్ తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి అనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ టౌన్ హాల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీని తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి, డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉంది? 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం ఉందో వాళ్ళ సారథ్యంలో జీరో ఎంప్లాయ్మెంట్, ఓకే, జీరో ఎంప్లాయ్మెంట్ చెప్పాలి. గవర్నమెంట్ జాబ్స్ ఏమాత్రం కూడా జాబ్ క్యాలెండర్ తీయడానికి కూడా ధైర్యం చాలలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం చెప్పచ్చు అన్నమాట. ఒకగానొక డిఎస్సి ఎగ్జామ్ ఏంటంటే దట్ హాస్ బీన్ ఇనిషియేటెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ రోజు ఎలక్షన్స్ కోడ్ వల్ల తర్వాత నోటిఫికేషన్లో కొన్ని తప్పిదనాలు కోర్టులో ఇష్యూస్ అవి ఉండడం వల్ల అది జాప్యం జరగడం, ఆ తర్వాత ఏమో ఈ వచ్చిన ప్రభుత్వం ఏంటంటే ఆ డిఎస్సి నోటిఫికేషన్లో అని కొన్ని సవరణలు చేసి వెసులుబాటుగా వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ చెంచాలకి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ జాబ్స్ని అమ్ముకునేలాగా ఆ నోటిఫికేషన్ని పొందుపరిచారన్నమాట. దట్ హాస్ ఇన్ఫిల్ట్రేటెడ్ కంప్లీట్లీ అండ్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే నో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెన్ రైజ్ హయ్యర్ దెన్ హిస్ టీచర్స్ అంటారు ఎవరు, బాబాసాహెబ్ అంబేద్కర్. చూడండి ఎంత బాగా చెప్పారో. నో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెన్ రైజ్ హయ్యర్ దెన్ హిస్ టీచర్స్ కంటే ఇంకేమి కూడా ఏ రకమైన కంప్యూటర్స్ కానీ ఏవి కూడా ఈ భారతదేశంలో సిటిజన్షిప్ని ముఖ్యంగా ఈ డెమోక్రటిక్లో అంత మంచి జ్ఞానం ఇచ్చే ఏది కూడా లేదు ఆ టీచర్లే. అందుకే ఏమంటారంటే ఐ ఓ మై బర్త్ టు మై ఫాదర్ బట్ లైఫ్ టు మై టీచర్. చూడండి, ఐ ఓ మై బర్త్ టు మై ఫాదర్ బట్ లైఫ్ టు మై టీచర్. అలాంటి టీచర్ పోస్టులనేమో ఈరోజు అపహాసం చేశాడు ఈ లోకేష్. ఇప్పుడే ఒక విద్యార్థి మాట్లాడాడన్నమాట, డిఎస్సి ఎగ్జామ్ రాసిన హార్ట్ టచింగ్ అయిందంటే ఎమోషన్గా మాట్లాడాడనమాట. డిఎస్సి ఈజ్ ఎమోషన్ అన్నాడన్నమాట. మాకెంతవరకు డిఎస్సి అంటే అబ్రివేషన్ తెలుసు కానీ డిఎస్సి ఈజ్ ఎమోషన్ అని చెప్పాను. మాలాంటి మదం అంటే ఏమంటారంటే థిక్ స్కిన్ అయిపోయింది, ఓకే, సిగ్గు లేకుండా చేస్తామన్నాం. సో అలాంటి లోకేష్ దగ్గర ఈ ఎమోషన్ అంటే ఏమర్థమవుతుంది, ఆ పిల్లలకే తెలుస్తుందన్నమాట. ది ఫోర్సీ దీస్ ఎగ్జామ్స్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అన్నమాట. ఒక్కొక్కరు హైదరాబాద్ అని వెళ్ళి, లేదంటే వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి, లేదంటే వేరే దగ్గర కోచింగ్లు తీసుకొని 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు లక్షలు తగలేసి ఆ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు కావాల్సిన వాళ్ళందరినీ చెంచాలందరినీ కూడా ఆ డిఎస్సి ఎగ్జామ్లోనేమో పెనిట్రేట్ చేసేసి ఈరోజేమో వాళ్ళందరికీ కూడా నోట్లు మట్టి కట్టారన్నమాట. ఇది ఉసురు తగులుతుంది. ఆ సీజే ఏదైతే కాక్రోచ్ పార్టీ ఉందో ఆ కాక్రోచ్ పార్టీ జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 1 వర్డ్ అటెడ్ బై ది చీఫ్ జస్టిస్. కానీ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి మహా వ్యక్తి అంటే ఈజ్ నాట్ అ స్మాల్, ఈజ్ నెక్స్ట్ దే మోడీ లెవెల్ అన్నమాట. ఎందుకంటే అటు బీజేపీని అటు వెస్ట్ బెంగాల్లో గెలిపించాడు, అటేమో ఒరిస్సాలో గెలిపించాడు అన్నమాట. అలాంటి ఈ లీకేజ్ ద పేపర్ మీదే వచ్చాడు అతను, ఇంత పైకి ఎత్తాడన్నమాట. సో అలాగే ఈ లీకేజ్ ఆఫ్ ద పేపర్ ఏంటంటే మేము మెగా డిఎస్సి డిఎస్సి అకౌంటబిలిటీ చూపించి నువ్వు లోకేష్ బెటర్ యూ విత్డ్రా యువర్ పోర్ట్ఫోలియో, ఎందుకంటే నువ్వు రిజైన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. లక్షలాది మంది జీవితాలతో ఆటలాడుకున్న లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదని? లోకేష్ గారు రాజీనామా చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఆయన అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఒకే ఒక ఎగ్జామినేషన్ని ఆయన హయాంలో ఆయన పెట్టి ఆ ఎగ్జామినేషన్ని ఆయన ఫెయిల్యూర్ ఎగ్జామినేషన్స్గా ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశాడు. ఎందుకు మేము ఈ డిఎస్సిని ఫెయిల్యూర్ అంటున్నామంటే ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఎంత బంధుప్రీతి జరిగింది. ఇందులో బంధుప్రీతి అని ఎందుకు అంటున్నానంటే భరత్ గారు జూడో అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షులు మా విశాఖపట్నం ఎంపీ గారు, ఆయన 38 లేఖలను సిఫార్సు చేసి 38 మందికి ఉద్యోగాలు ఏ విధమైన ఎగ్జామినేషన్స్ పెట్టకుండా వారు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోన రవికుమార్ సాఫ్ట్వేర్ ఆయన సాఫ్ట్ బాల్కి ఆయన రాష్ట్ర అధ్యక్షులు, ఆయన కూడా
38 మందికి ఆయన లేఖలు సిఫార్సు చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలుగుదేశం నాయకుల కోసమే ఈ డిఎస్సిని ఈ లోకేష్ గారు కండక్ట్ చేశారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం, రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి? లోకేష్ గారు పెట్టుకోక స్టూడెంట్స్తో పెట్టుకున్నారు. మీరు ప్రజలు కాదండి పిచ్చోళ్ళు చేసి వాళ్ళు నడిపించేయడం అనేది. మీరు స్టూడెంట్స్తో పెట్టుకున్నారు కనుక దీన్ని ఉద్రిక్తం చేస్తారు. ఎందుకంటే పిల్లలంతా ఎంతో కష్టపడి డిఎస్సి నిర్వహించారు. మీరు అంటే చాలా కష్టపడి తల్లిదండ్రులకు ఇచ్చిన మాటకి నిలబెట్టుకోవాలి అని రాత్రి పౌళ్ళు చదివి కష్టపడిన పిల్లలందరికీ కూడా ఈరోజు మోసం చేశారు. మరి వాళ్ళంతా కూడా ఉడుకు రక్తం, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీరు ఏ మాత్రమైనా మీరు రిజైన్ చేయలేదు అనుకుంటే వాళ్ళ సత్తా ఏంటో ఢిల్లీలో ఏవైతే జరిగిందో అలాగే మీ కూసాలు కూడా కదిలే రోజు ముందు ఉంది. దీన్ని గుర్తుపెట్టుకొని మీ అందరూ మీరే రిజైన్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీటింగ్ ఏ విధంగా జరిగింది? ఈరోజు వాసుపల్లి గారి ఆధ్వర్యంలో మీటింగ్ చాలా చక్కగా జరిగింది. ఆయన ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్పడం జరిగింది, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అని. మరి దీన్ని ఇంకా 6వ తేదీన మా రిలే ధర్నాలో కూడా మేమందరం కూడా యువతంతా కూడా కలిసి వస్తున్నారు. ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా యువత అందరూ వస్తున్నారు. మీరు మంచి విజయం చేయాలని సార్ చెప్పారు. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం కూడా వాసుపల్లి గారి పేరు నిలబెడతామని మాట ఇస్తున్నాం. చెప్పండి, రానున్న రోజుల్లో మీ ఉద్యమ కార్యాచరణ ఏముంటుంది 10వ తారీఖు వరకు? ఇక్కడ జగన్ రెడ్డి గారి మాటే మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరి మాట అండి. ప్రత్యేకించి మా నియోజకవర్గకి సంబంధించి మా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ విశాఖపట్నం నడిగొడ్లో ఈరోజు జిల్లా పరిషత్ జంక్షన్లో ఈరోజు టౌన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మేధావులతో పాటు విద్యార్థి యువజన విభాగం సంబంధించి అనేక మంది ఎవరైతే ఈ డిఎస్సిలో వాళ్ళు ప్రయత్నం చేసి కోల్పోయారో ఎంతోమంది మహిళలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడడం జరిగింది. ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే మేము ఎప్పటికి కూడా ఇంట్లో గృహిణిలాగే ఉండిపోతున్నాము, మాకు అవకాశాలు రావట్లేదు. ఇంట్లో అవకాశాలు వచ్చినా సరే ప్రభుత్వం కష్టపడి రాస్తున్న మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా దొడ్డిదారుల్లో ఏదైతే లంచాలు తీసుకొని ప్రభుత్వంలో పెద్దలు తలలు మార్చినట్టుగా ఈరోజు మా యొక్క ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మా యొక్క తలరాతలు మారుస్తారని చెప్పి ఈరోజు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే దీనికి జగన్ రెడ్డి గారి స్ఫూర్తిగా తీసుకుంటూ రాను రోజుల్లో జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర మా నియోజకవర్గ సమన్వయకర్త గారి ఆధ్వర్యంలో 6, 7, 8 తారీఖుల్లో పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో మా 14 వార్డులకు చెందినటువంటి అనేక మంది నాయకులతో పాటు ఎవరైతే డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ముందుండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఈ రకంగా మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం కనుక దిగొచ్చి ప్రత్యేకించి లోకేష్ గారు దీనికి విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఏ తప్పు చేయకపోతే ఎందుకు సిబిఐ విచారణ చేయడానికి ప్రభుత్వం వెనకాడుతుంది అనుకుంటున్నాం? నిజంగా ఏ తప్పు చేయకపోతే చేయించవచ్చు కదా సిబిఐ విచారణ. నిజంగా వాళ్ళు తప్పు చేయకుంటే సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాల్సిందే. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక మోనార్క్లా పరిపాలిస్తున్నారు. ఈరోజు కోర్టు ఆర్డర్లను కూడా వాళ్ళు చాలామంది కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. డిఎస్సి అభ్యర్థులు వాళ్ళది కూడా కోర్టు ఆర్డర్ను కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చి వీళ్ళు నిజంగా అంటే ఒక అబ్బాయి నేను విన్నాను, అబ్బాయి నేషనల్ ప్లేయర్, అబ్బాయికి రాకుండా తర్వాత వాళ్ళకి వచ్చిందని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా నిజంగానే ఈ అబ్బాయి నేషనల్స్లో ఆడాడని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ అబ్బాయి జాబ్కు అర్హుడని, అది కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఉన్నారు. అంటే ఒక టైప్ ఆఫ్ మోనార్క్, మాకు మేమే గొప్ప అన్నట్టు పరిపాలన చేస్తున్నారు. తొందరలోనే వీళ్ళకి మూడింది, అందుకని స్టూడెంట్స్తో పెట్టుకున్నారు. మరి ఈరోజు మేము మా వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సౌత్ నియోజకవర్గం అంటే ఏంటో చూపించడానికని మేము సిద్ధంగా ఉన్నాం. మరి 3 రోజులు 6th, 7th, 8th రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నాం. అప్పుడు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఈ విధంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. మేడం చెప్పండి, అసలు కళ్ళుకి కట్టినట్లు ఈ ఆధారాలన్నీ బయటకు వచ్చినాయి, అయినప్పటికీ కూడా లోకేష్ రాజీనామా చేయకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ రాజీనామా చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆ పైన వాళ్ళ నాన్న కూర్చున్నాడు. వాళ్ళ నాన్న కూర్చొని ఆ మోడీ గారు కాళ్ళు పట్టుకొని, ఆయనేమో అక్కడ ఈ మన సీఎం ఏమో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని ఇలా వీళ్ళు రాజ్యం అలా వేలేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు అంత ఎరిపప్పల్లా లేరు. ఇప్పుడు మనకు జంతర్ మంతర్ దగ్గర ఎలా అయితే జరిగిందో మన ఆంధ్రాలో కూడా స్టూడెంట్ అంతా స్వచ్ఛందంగా వచ్చి, నేను మా మీడియా ద్వారా తెలియజేసింది ఏంటంటే మన రాష్ట్ర యూత్కి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ
ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మన వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే మేము ధర్నాన్ని స్వచ్ఛందంగా చేపడుతున్నామో అది ఓన్లీ వైఎస్ఆర్సీపీ ర్యాలీ ధర్నా కాదు. ఇందులో స్వచ్ఛందంగా యూత్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పార్టిసిపేట్ చేస్తే అప్పుడు కానీ ఆ ప్రభుత్వం దిగిరాదు అని నేను తెలియజేస్తున్నాను. మీరు ఇది ఎలా అయినా ప్రతి ఇంటికి చేరేలా ఈ మీడియాలో మీరు ఇది ప్రచారం చేయాలి. అలాగే స్వచ్ఛందంగా తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ పిల్లలు అందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొంటే తప్పకుండా వాళ్ళు దిగి వస్తారు. అలాగే మన లోకేష్ గారు రాజీనామా చేయకపోతే మన నిరాహార దీక్షలు అలాగే మేము కొనసాగిస్తామని ఆడవాళ్ళందరినీ మేము ఈ మాట ప్రతి ఇంటికి చేర్చి ర్యాలీలో కూర్చోబెడతాం. జంతర్ మంతర్ దగ్గర ఎలా అయితే జరిగిందో అలాగే ఇక్కడ కూడా మేము చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులంతా కలిపి ఏ విధమైన పోరాటం చేశారో అదే తరహాలో వైఎస్ఆర్సీపీ లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే సిబిఐ విచారణ జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారని, రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.